వెల్కమ్ టు యంత్ర టెక్నాలజీస్. ఈ వీడియోలో మీరు లాస్ట్ ఎక్స్పెరిమెంట్ యాజ్ పర్ సిలబస్ ఎక్స్పెరిమెంట్ నెంబర్ 12 ఆర్టీసీ విత్ ఎల్సిడి రియల్ టైమ్ క్లాక్ ఎలా చేయాలో ఇంటర్ఫేసింగ్ నేర్చుకున్నాం. దీనికోసం మీకు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్లో STM32 ప్రోగ్రామ్స్ ఫోల్డర్లోకి వెళ్తే ఎక్స్పెరిమెంట్ నెంబర్ 12 ఆర్టీసీ అని ఎల్సిడి అని ఉంది. ఇది క్లిక్ చేయండి. ఈ లోపల ఆర్టీసీ ఎల్సిడి అని ఉంటుంది. అది డబుల్ క్లిక్ చేస్తే అక్కడ మీకు rtc.lcd అనే ఒక ఫైల్ ఉంటుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఈ స్కెచ్ ఓపెన్ అవుతుంది. ఇందులో కూడా యాజ్ యూజువల్ టైం ప్రింట్ చేయడం కోసం అని చెప్పి wire.h లిక్విడ్ క్రిస్టల్ I2C వాడతాం. దీంతో పాటు ఒక కొత్త ఫైల్ ఏంటంటే rtclib.h అని ఇంకో ఫైల్ ఉంది. ఈ ఫైల్ని మనం ఇందులో ఇంక్లూడ్ చేయవలసి ఉంటుంది. ఇది కూడా మీకు జిప్ లైబ్రరీ జిప్ ఫోల్డర్లో ఇవ్వడం జరిగింది. సో దాన్ని మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే STM ప్రోగ్రామ్స్ ఫోల్డర్తో పాటు మీకు ఇచ్చినటువంటి లైబ్రరీస్ అనే ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ లైబ్రరీస్ ఫోల్డర్లో ఈ లైబ్రరీస్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే దీంట్లో మీకు rtclib 2.1.4.zip అని ఉంటుంది. ఇది మీరు ఇన్స్టాల్ చేయాలి. ఒకవేళ ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత అడాఫ్రూట్ బస్ IO కూడా అవసరమైతే మీరు ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. ఈ రెండు ఇన్స్టలేషన్ అంటే ఏం లేదు, ఇంతకుముందు చెప్పిన విధానమే. దీన్ని ఓపెన్ చేస్తారు, స్కెచ్లోకి వెళ్తారు, ఇంక్లూడ్ లైబ్రరీలోకి వెళ్తారు. ఇక్కడ యాడ్ జిప్ లైబ్రరీని కొట్టి ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు ఈ లైబ్రరీ తలకు పాత్ ఇస్తారు. అందులో ఇక్కడ నేనైతే డెస్క్టాప్ మీద పెట్టుకున్న లైబ్రరీ, దాంట్లో ఫస్ట్ rtclib.h అనేది ఒకటి జిప్ అది ఒకటి చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ ఉంటే ఇది ఆరెంజ్ వార్నింగ్ ఇస్తుంది. ఇందులో ఉందో లేదో తెలియదు, వార్నింగ్ అయితే ఇవ్వాల. మళ్ళీ అదే ప్రాసెస్లో స్కెచ్లోకి వెళ్ళి ఇంక్లూడ్ లైబ్రరీలోకి వెళ్తారు. మళ్ళీ అక్కడ జిప్ లైబ్రరీలోకి వెళ్ళి మళ్ళీ అదే పాతిస్తారు డెస్క్టాప్ మీద. అంటే నా దగ్గర డెస్క్టాప్, మీ దగ్గర ఎక్కడ ఉంటే అక్కడ లైబ్రరీస్. దీంతోపాటు అడాఫ్రూట్ బస్ IO దీన్ని కూడా ఓపెన్ కొడతారు. ఇది కొడితే ఒకవేళ ఆల్రెడీ ఉంటే వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ కూడా ఏం వార్నింగ్ ఇవ్వలేదు. సో రెండు ఇన్స్టాల్ అయిపోయి. ఈ జిప్ లైబ్రరీలు రెండు కావాలి. ఇవి ఉంటే కానీ మీకు పని అవ్వదు. యాజ్ యూజువల్ లిక్విడ్ క్రిస్టల్ I2C అనేది ఇది కన్స్ట్రక్టర్. దీంతో పాటుగా ఇక్కడ RTCDS3231 అని ఇంకొక ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేసాం, ఇంకొక కన్స్ట్రక్టర్ RTC అనే పేరుతో. అసలు ఏమిటి RTC? ఇక్కడ మీకు ఇచ్చిన డివైస్లో రియల్ టైమ్ క్లాక్ అని ఉంచండి. ఇది CMOS బ్యాటరీ, 3 volts బ్యాటరీ, కాయిన్ సెల్. దీని అడుగునున్న మాడ్యూల్ DS3231 అంటే డల్లస్ సెమీకండక్టర్ వాడిది 3231 అనే ఒక చిప్. ఇది I2C మెయింటైన్ చేసే I2C ద్వారా కమ్యూనికేట్ చేసే రియల్ టైమ్ క్లాక్ చిప్. అంటే మీరు ఇక్కడ కాయిన్ సెల్ బ్యాటరీ కనుక అలా ఉంచేస్తే ఈ కిట్కి మీరు పవర్ తీసేసినా కూడా అందులో క్లాక్ రన్ అవుతుంది అన్నమాట. ఆ క్లాక్ ఎంతవరకు రన్ అవుతుంది అంటే బ్యాటరీ మీద ఒకటే రన్ అయితే ఇది మినిమం 3 years వరకు రన్ అవుతుంది యాజ్ పర్ మ్యానుఫ్యాక్చరర్. బ్యాటరీ క్వాలిటీ పూర్గా ఉంటే తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది. అదర్వైజ్ ఎలాగైతే కంప్యూటర్లో మీకు టైము పవర్ తీసేసినా కూడా ఉంటుందో ఇందులో కూడా మీకు దాని క్లాక్ని మెయింటైన్ చేస్తాం అన్నమాట. CR2032 అని మామూలు కాయిన్ సెల్ బ్యాటరీ వేస్తాం. దీనికి కమ్యూనికేషన్ ఎలాగా, ఈ పర్టికులర్ RTCకి I2Cలో కమ్యూనికేషన్ జరుగుతుంది. ఎలాగైతే లిక్విడ్ క్రిస్టల్ I2C పైన దీనికి కమ్యూనికేషన్ చేస్తున్నాం, ఇక్కడ ఈ RTC లైబ్రరీలో కూడా సేమ్ అదే I2C బస్ మీద కమ్యూనికేషన్ జరుగుతుంది. అంటే దీనికి కంట్రోలర్కి ఉన్న కనెక్షన్ వల్ల జస్ట్ VCC గ్రౌండ్ అంటే పవరు, SDA SCL. ఈ SDA SCL అంటే సీరియల్ డేటా, సీరియల్ క్లాక్. ఇంతకుముందు RTC LCD ఎలాగైతే మనం వాడామో ఇప్పుడు కూడా అదే బస్ మీద, అంటే రెండు కనెక్ట్ అయ్యే ఉంటాయి. కాకపోతే 27 అనగానే ఇది రెస్పాండ్ అవుతుంది. దీనికి ఇంకొక వేరే అడ్రస్ ఉంది. జనరల్గా ఈ RTCలన్నీ కూడా మీకు టిపికల్గా 67, 68 అడ్రస్తో ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ ఈ అడ్రస్ అనేది లైబ్రరీలో రాసి ఉంది. మీరు అడ్రస్ వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదు, బిల్టిన్ ఉంది లైబ్రరీలో. సో అందుకని దీనికి ఒక ఫిక్స్డ్ అడ్రస్ ఉంటుంది. సో మీరు ఇదే కంట్రోలర్తో కావాలంటే దీంతోనూ కమ్యూనికేట్ చేయొచ్చు, దీంతోనూ కమ్యూనికేట్ చేయొచ్చు విత్ సేమ్ 2 wires SDL SCA. అది SCL అండ్ SDA అనమాట, సీరియల్ క్లాక్, సీరియల్ డేటా. ఇంకా కోడ్ దగ్గరికి వచ్చేసరికి ఇందులో ఫస్ట్ టైం మీరు ఒకవేళ కనుక వాడుతున్నట్లయితే బ్యాటరీ తీసేసి ఇక్కడ కోడ్ చూడండి. బూల్ అంటే బులియన్ సెట్ RTC ట్రూ అని ఉంది. జనరల్గా ఇది సెట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చిన కిట్లన్నింటిలోనూ కూడా బ్యాటరీ పెట్టి ఆల్రెడీ ఇది ప్రోగ్రామ్ చేసేసాం కాబట్టి మీరు టైం మళ్ళీ సెట్ చేయాల్సిన అవసరం వస్తే తప్ప అదర్వైజ్ దీన్ని సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎప్పుడు ఫాల్స్లోనే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత wire.begin అంటే I2C కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడానికి, LCD init అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే మీద మనం ఇనిషియలైజ్ చేసి లైట్ ఆన్ చేయడానికి రెండు. తర్వాత ఇక్కడ చూడండి ఇఫ్ ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే నెగేషన్ అనమాట, అంటే నాట్ అని అర్థం. RTC.begin
అంటే ఈ రియల్ టైమ్ క్లాక్ కనుక ఒకవేళ బిగిన్ అవ్వకపోతే, అంటే ఏ కారణం చేతన బ్యాటరీ లేకో వేరే రీజన్తో అది ఫెయిల్ అయిందనుకోండి, ఎల్సీడీ డాట్ ప్రింట్ ఆర్టీసీ నాట్ ఫౌండ్, అంటే రియల్ టైమ్ క్లాక్ నాకు అక్కడ కనెక్ట్ అవ్వట్లేదు బాబు అని కంట్రోలర్ చెప్తుంది అనమాట. ఈ లూప్లో పడిపోద్ది, వైల్ లూప్. అంటే మీరు ఒకవేళ కనుక ఆర్టీసీ చిప్ సరిగ్గా కనెక్ట్ చేయకపోయినా ఏమైనా తేడా వచ్చినా ఇందులో ఇక్కడ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ ఆన్బోర్డ్ కనెక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఫిజికల్గా ఇంటర్ఫేస్ చేస్తుంటే అక్కడ కనెక్షన్ లేకపోతే ఈ లూప్లో పడిపోయి ఇంకా బయటికి రాదు, ఆర్టీసీ నాట్ ఫౌండ్ అని అది ఆగిపోతుంది అనమాట డిస్ప్లే మీద. ఒకవేళ ఆర్టీసీ కనుక కనెక్ట్ అయ్యి ఉంటే నెక్స్ట్ ఏమవుతుంది, ఇఫ్ సెట్ ఆర్టీసీ అని ఉంది. ఈ సెట్ ఆర్టీసీ అనేది ఇక్కడ మనం పైన ఇచ్చాం చూడండి, ఇది ఫాల్స్ పెట్టాం కాబట్టి ఇందులోకి వెళ్దాం. అదే ట్రూ పెట్టారు అనుకోండి, ట్రూ పెడితే ఏమవుతుందంటే ఫస్ట్ టైం ఇక్కడ డే టు టైంని అడ్జస్ట్ చేస్తుంది. ఇది ఎలా అడ్జస్ట్ చేస్తుంది, ఆర్టీసీ డాట్ అడ్జస్ట్, ఇది ఒక ఫంక్షను. డేట్ టైం అని చెప్పి ఫ్లాష్ మెమరీలో __ డేటు _ ఫ్లాష్ మెమరీలో _ టైము _ క్లోజ్డ్ బ్రాకెట్స్. ఈ లైన్ అంతటికీ అర్థం ఏంటంటే, ఈ ఆర్డినో ఐడిఈ ఏదైనా కంట్రోలర్ని ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇక్కడ మనం అప్లోడ్ కొట్టగానే ప్రోగ్రామ్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు సిస్టమ్ దగ్గర పక్కన మీకు డే టు టైం ఉంటాయి కింద సిస్టమ్ ట్రీలో. సో ఆ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు డేట్ ఎంత టైం ఎంత అన్నది తెలుసుకుంటుంది ఆల్రెడీ. సో ఆ డేటాని ఇక్కడ స్టోర్ చేస్తాం అనమాట. అంటే ఆర్టీసీ డాట్ అడ్జస్ట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే, సిస్టంలో కోడ్ అప్లోడ్ చేస్తున్నప్పుడు దాని టైం ఎంత దాని డేట్ ఎంత అన్నది ఆ వాల్యూ తీసుకుని ఎప్పుడైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో ఆ ప్రోగ్రామింగ్ టైంని దాచుకుని ఆ నెంబర్ని అడ్జస్టింగ్ మీద వాడుతుంది. అంటే ఇన్ కేస్ మీరు దీని కనుక సెట్ ఆర్టీసీ ట్రూ పెట్టారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఆ చిప్ స్టార్ట్ అయిన ప్రతిసారి కూడా ఎప్పుడైతే ప్రోగ్రామ్ అప్లోడ్ అయిందో ఆ డేటు టైం కూడా సెట్ అయిపోతుంటాయి. అంటే దీనివల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే, పైన ట్రూ పెట్టి మీరు రాశారనుకోండి, ఒకసారి కంట్రోలర్ పెట్టారు బాగానే ఉంది, ఆ టైం సెట్ అయింది. మీరు పవర్ తీసేసి మళ్ళీ దానికి పవర్ పెట్టారనుకోండి, పెట్టినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ సపోజ్ ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి మధ్యలో 10 నిమిషాలు గ్యాప్ ఉందనుకోండి, మళ్ళీ 10 నిమిషాల తర్వాత కూడా ఆ పాత టైంనే సెట్ చేస్తుంది. అంటే ఎప్పుడైతే మీరు కంట్రోలర్లో ప్రోగ్రామ్ రాస్తున్నారో ఆ టైంని అది గుర్తుపెట్టుకుని మీరు ఎప్పుడు దాన్ని రీసెట్ చేసినా అదే టైంకి దాన్ని రీసెట్ చేస్తూ ఉంటుంది. అంటే సపోజ్ ఒకరోజు ప్రోగ్రామ్ చేసి 4 రోజుల తర్వాత మళ్ళీ వచ్చారనుకోండి, 4 రోజుల తర్వాత కూడా 4 days బ్యాక్ డేట్కి ఆ టైంకి ఇది రీసెట్ అవుతుంది అనమాట. సో అందుకని సెట్ ఆర్టీసీ అనేది ఎప్పుడు కూడా ఒక్కసారి మాత్రమే చేయాలి. చేసిన తర్వాత దాన్ని వెంటనే మళ్ళీ ఫాల్స్ పెట్టి కోడ్ అప్లోడ్ చేయాలి. అలా కాకుండా అది ఉంచేసారనుకోండి, ప్రతిసారి కూడా ఇది బ్యాక్ డేట్కి రీసెట్ అవుతుంది అనమాట. అందుకని ఓన్లీ ఎప్పుడైనా టైం సెట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే దీన్ని వాడతారు. ఎల్సీడీ డాట్ సెట్ కర్సర్ 0,0 టైమ్ ఈజ్ సెట్ నౌ 2 seconds అయిపోయాక మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇన్ కేస్ ఇది మీరు సెట్ చేస్తే మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ అందులో టైం కనుక తప్పు చూపిస్తుంటే అప్పుడు మాత్రం మీరు ఒకసారి దీన్ని పైన ట్రూ అని పెట్టుకోవాలంటే ఇక్కడ కామెంట్ చేసి ఇచ్చాను చూడండి, బూల్ సెట్ ఆర్టీసీ ట్రూ అని ఉంది కదా, ఇక్కడ కామెంట్స్ తీసేయండి. ఆ కింద లైన్లో కామెంట్స్ పెట్టండి, ఫాల్స్ దగ్గర కామెంట్స్ పెట్టండి, ట్రూ దగ్గర ఏమో కామెంట్స్ తీసేయండి. తీసేసి కోడ్ అప్లోడ్ చేస్తారు. వన్స్ అప్లోడ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇక్కడ ట్రూ దగ్గర కామెంట్స్ పెట్టేసి ఫాల్స్ దగ్గర ఏమో కామెంట్స్ తీసేసి మళ్ళీ కోడ్ అప్లోడ్ చేయండి. అలా చేయకపోతే టైం తప్పు వస్తుంది. సో ఇది ప్రాసెస్ అన్నమాట. సో ఆర్టీసీ బిగిన్ అయిందా లేదా, తర్వాత టైం సెట్ అయిందా లేదా అయిపోయిన తర్వాత అంతా అయిపోతే సెట్ ఇది క్లియర్ అయిపోద్ది. ఎల్సీడీ మొత్తం క్లీన్ అయిపోయి నెక్స్ట్ లూప్లో పడిపోతుంది. ఈ లూప్లో ఏముంది, లూప్లో డేట్ టైం నౌ ఈజ్ ఈక్వల్ టు అని ఉంది. అంటే డేట్ టైం అనే ఒక వేరియబుల్కి నవ్ అనే పేరుతో మనం పిలుస్తాం అనమాట. ఈ నవ్ అనేది ఏంటి, ఆర్టీసీ డాట్ నవ్ అని ఇచ్చాం. అంటే ఈ ఆర్టీసీ అనే ఆబ్జెక్ట్లో ఉన్న ఫంక్షన్స్లో నవ్ అంటే మీరు ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎంత టైం ఉందో ఆ టైం చెప్తుంది అనమాట. అంటే రియల్ టైం క్లాక్ జస్ట్ వాచ్లో రిస్ట్ వాచ్లో చూసి మనం టైం ఎలాగైతే తెలుసుకుంటామో, ఈ కంట్రోలర్ కూడా ఆ ఆర్టీసీ చిప్ నుంచి ప్రజెంట్ టైం ఎంత అని అడుగుతుంది I2Cలో. దానికి ఇది ఆన్సర్ అంటే ఆర్టీసీ డాట్ నవ్లో ఈ వాల్యూ వెనక్కి రిటర్న్ చేసేస్తుంది. ఈ రిటర్న్ చేసింది ఏంటంటే 17 క్యారెక్టర్స్ ఉండే ఒక బఫర్ అనమాట. అంటే మొత్తం డేటు టైము సెకండ్స్ మినిట్స్ ఇవన్నీ వస్తాయి కదా, ఇవన్నీ కూడా ఈ బఫర్లో 17 bytes ఉండే ఒక క్యారెక్టర్ బఫర్ ఏరియాలో ఉంటాయి. దానికి SNPrintf అనే ఫంక్షన్ యూజ్ చేసి బఫరు, ఆ బఫర్ తాలూకు సైజ్, అంటే అక్కడ 17 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 17 క్యారెక్టర్ సైజ్ ఉన్నటువంటి బఫర్లో ఉన్న డేటాని ఇక్కడ చూడండి, డబుల్ కోట్స్ %0 to D అని ఉంది. అంటే 2 డెసిమల్ క్యారెక్టర్స్ ఉండేలాగా D, అంటే ఈ రెండింటికి మధ్యలో 2 క్యారెక్టర్స్ వచ్చేలాగా ఫస్ట్ ఇది డే ఒకటి ప్రింట్ అవుతుంది, తర్వాత సెమీకోలన్ ప్రింట్ అవుతుంది, మళ్ళీ పర్సంటేజ్, తర్వాత 0 to D. అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఈ రెండింటికి మధ్యలో ఇంకో 2 క్యారెక్టర్స్, లాస్ట్లో కూడా మళ్ళీ 0 to D. అంటే ఇక్కడ సెమీకోలన్ పెట్టి 3 ప్రింట్ అవుతాయి. అంటే ఫస్ట్ది అవర్సు, నెక్స్ట్ది మినిట్స్, తర్వాతది సెకండ్స్ అన్నమాట. ఇలా ప్రింట్ అయ్యి కామా నౌ డాట్ అవరు, కామా నౌ డాట్ మినిట్, కామా నౌ డాట్ సెకండ్. అంటే ఈ నవ్ అనే టైం రిటర్న్ చేసిన దాంట్లో అవరు రిటర్న్ అవుతుంది,
మినిట్స్ రిటర్న్ అవుతాయి, సెకండ్స్ రిటర్న్ అవుతాయి. ఆ మూడింటిని మీరు అక్కడ ప్రింట్ చేయమని చెప్తున్నారు. యాజ్ యూజువల్ ఆ ఎస్ఎన్ బఫర్లోకి మీకు డేటా వచ్చేసింది ఎస్ఎన్ ప్రింట్ఎఫ్లో. ఇప్పుడు దాన్ని పట్టుకొచ్చి ఎల్సిడి డాట్ సెట్ కర్సర్ అని ఫస్ట్ లైన్లో ఇది పెట్టి అక్కడ టైం అని ఇచ్చి ఎల్సిడి డాట్ ప్రింట్ బఫర్ అంటే ఈ క్యారెక్టర్ ఎర్రేలో ఉన్నటువంటి వాల్యూస్ అన్నింటినీ కూడా మనం ఎల్సిడితో ప్రింట్ చేయమని చెప్తున్నాం. అలా ప్రింట్ చేసేటప్పుడు మళ్ళీ ఎస్ఎన్ ప్రింట్ బఫర్ చూడండి, పైన ఆల్రెడీ టైం వచ్చేసింది, ఇప్పుడు డేట్ కావాలి మనకి. అందుకోసం ఏంటి, మళ్ళీ ఎస్ఎన్ ప్రింట్ బఫరు సైజ్ ఆఫ్ బఫర్ అని పెట్టుకుని ఇక్కడ ఈ ఫార్మాట్ చూడండి, మళ్ళీ 2 క్యారెక్టర్లో డేటు, మంత్, ఇక్కడ 4 అని ఇచ్చారు చూడండి. 4 క్యారెక్టర్స్ అంటే ఇయర్ అనమాట, ఏదో 2025, 2022 అలాగా. అండ్ కామా పెట్టి నౌ డాట్ డే అంటే ఇవాళ డేటు, నౌ డాట్ మంత్ నెక్స్ట్ మంత్, నౌ డాట్ ఇయర్, ఈ 3 కూడా ఇక్కడ ప్రింట్ అవుతాయి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ఎల్సిడి డాట్ సెట్ కర్సర్ 0,1, ఎల్సిడి డాట్ ప్రింట్ డేటు అండ్ ఎల్సిడి డాట్ ప్రింట్ బఫర్. ఈ పైన ఎస్ఎన్ ప్రింట్ ఆఫ్ బఫర్లో ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్ లిక్విడ్ క్రిస్టల్ దాంట్లో ప్రింట్ అయిపోతాయి. 1 సెకండ్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇది లూప్, అంటే ఎవ్రీ 1 సెకండ్కి కూడా మీరు ఈ కోడ్ రన్ చేస్తున్న ప్రతిసారి ఇక్కడ అప్లోడ్ అయ్యి అప్డేట్ అయ్యి టైము డేటా ఎంత అనేది ప్రింట్ అవుతుంటాయి. ఇప్పుడు దీన్ని మనం యాజ్ యూజువల్ అప్లోడ్ చేద్దాం. పైన ఈ బటన్ క్లిక్ చేశాను, కోడ్ అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత అవుట్పుట్ ఏంటని చూద్దాం. ఒక 1 or 2 minutes టైం తీసుకున్న తర్వాత ఈ ప్రోగ్రెస్ బార్లో అవుతూ ఉంటుంది. ఇది అయిన తర్వాత మీకు కోడ్ అప్లోడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఆర్టీసీ కాబట్టి కొంత మెమరీ ఎక్కువ తీసుకుంటుంది. మధ్యలో వార్నింగ్స్ ఇచ్చినా పట్టించుకోకర్లేదు, మీరు అలా వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి అప్లోడింగ్ అని, డన్ అప్లోడింగ్. ఇది అయిపోయిన వెంటనే మీరు ఈ చిప్లోకి వచ్చి చూడండి, ఇక్కడ మీకు టైం అని 11:02 చూపిస్తుంది. డేట్ 30/7/2025 అని ప్రింట్ అయింది. మీరు ఏ డేట్ సెట్ చేస్తే ఆ డేట్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద మీకు సరిగ్గా కనబడకపోవచ్చు, అంటే ఇది కెమెరాలోంచి షూట్ చేయడం వల్ల అలా ఉంది. రియల్ టైంలో డేటా అయితే బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఇదే ఎక్స్పెరిమెంట్. థ్యాంక్ యూ.